కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ విష్ణువే నమః. కర్నూలు ఆడబాంబు నడుచుకొస్తున్నట్లుగా ఉంది. నమస్కారం మావయ్య గారు. ఇంటికి కాబోయే కోడలు వచ్చింది, అందరు లేచి నిలబడండి. ఒంగో పెట్టి గుద్దానంటే వెన్నుపూస వంకరైపోతుంది. వరస కలుపుకోవడానికి వచ్చావా? మీలో కలవాలని వచ్చాను. అది జన్మకి జరిగే పని కాదు. ఇహ నువ్వు వెళ్ళొచ్చు. ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య గారు, అబ్బాయి మనసు పడ్డాడు కదా. మనసు పడితే సరిపోతుందండి, ఆ తర్వాత మన మీద బాంబులు పడతాయి. ఎరా మావయ్య గారు, మీరు చాలా గొప్పవారు. వేదాలు ఉపనిషత్తులు రంగరించి ఔపోసన పట్టారు. మీ కుటుంబంలోకి కోడలుగా రావాలంటే ఎన్ని వ్రతాలు చేయాలో నాకు తెలుసు. పాపం ఈ మధ్యన శాస్త్రి కోసం 2-3 వ్రతాలు కూడా చేసింది మావయ్య. ఒకే ఒక కొడుకు కదా అని చంపకుండా ఊరుకున్నాను. కేతిగాళ్ళ మధ్యలో దూరం. ఇట్స్ ఓకే. కోప్పడకండి బాబాయ్ గారు, బ్రాహ్మణమ్మాయిని కాదనేగా నన్ను కోడలుగా వద్దంటున్నారు. ఈ ఇంటికి కోడలుగా రావాలని మాంసాహారం మానేశాను. మడికట్టుకోవడం నేర్చుకున్నాను. సుప్రభాతం, అభిషేకం, లలితా సహస్రనామాలు కూడా నేర్చుకున్నాను. లలితా సహస్రనామం చదివిందంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి బతికొచ్చినట్టుంటది నాన్నగారు. అత్తమావల్ని సేవిస్తాను. మా వారు బయటకెళ్లేటప్పుడు ఎదురొస్తాను. అంతేకాదు మావయ్య గారు, పిండి మిరియాలు, గుమ్మడి పులుసు, పనస పొట్టు, అంబలి, పొంగలి, పప్పడం, దప్పడం అన్ని వచ్చామా? మాతల్లే పనస పొట్టు ఆవ పెట్టి వంటడం ఎలా చేయాలో నాకు నేర్పుతావా? పనస పొట్టేమిటే, పలావు, చికెన్ చిల్లీ, మటన్ రోస్ట్ అన్ని నేర్పిస్తుంది. ఇవన్నీ నీకెలా తెలుసు బావా? వైకుంఠం మూసుకుంటాం. అంతేకాదు సూర్యోదయం కాకముందే నిద్రలేస్తాను. తులసి కొట్టుకి పూజ చేస్తాను. నిజానికి మన ఆడవాళ్ళు దీంతో సగం కూడా చేయట్లేదు బావగారు. చూడమ్మా, మడి కట్టుకోవడం అంటే చీర కట్టుకోవడం అనుకున్నావా? గుడి భక్తి కోసం, బడి యుక్తి కోసం, బడి ముక్తి కోసం. నువ్వు ఎలాగో అంటావు చెప్పేశావు మావయ్య. ఆచార వ్యవహారాలకు సంబంధించి మడి ఎంత పవిత్రమైందో మాకు తెలిసినట్టు నీకేం తెలుసు? తెలుసుకుంటాను. మీ ఆచారాలన్నీ మీరు పాటించినట్టే నేను పాటిస్తాను. మధ్యలో వచ్చేవి మధ్యలోనే పోతాయి. ఇవన్నీ మా బ్రాహ్మణ కులస్తులకు పుట్టుకతో వస్తాయి. మరణించే వరకు మాలో మమేకమై ఉంటాయి. కొన్ని ఆచారాలు, వృత్తులు కొన్ని కులాల వాళ్లే చెయ్యాలి, అందరికీ సాధ్యం కాదు. చూడండి మిస్టర్ శంకర్ శాస్త్రి గారు, కులం ఎందుకు పుట్టిందో వేద శాస్త్రాలు చదివిన మీకు చెప్పని అవసరం లేదు. భారతీయులంతా ఒకటే అన్నారు కానీ బ్రాహ్మణులంతా ఒకటి, రెడ్లంతా ఒకటి, ముస్లింలంతా ఒకటి అని అనలేదు. లంబోదర శాస్త్రి నోర్మోయ్. మావయ్య గారు, మా నాన్నగారు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆయన ఎంతమందిని చూసినా నా పెళ్లి జరిగేది మాత్రం మీ శాస్త్రితోనే. అది జరగని రోజున నేను ప్రాణాలతో ఉండను. వస్తాను. అదేంటి బావా, చిన్నపిల్లడి కంట్లో కుంకుడికాయ రసం పడినట్టు అలా ఏడుస్తావే? అంత అవమానం జరిగాక ఏడవకుండా ఎలా ఉండమంటావు బావా? నన్ను కొట్టిన వాళ్ళల్లో ఏ ఒక్కడు పెద్ద మనిషి లేడు. అంత మగాడవా అని ఎర్రగొట్టించారు బావా. అసలు ఎందుకు కొట్టారంట? సమరసింహారెడ్డి సినిమా చూసావా అన్నారు. లేదు. అన్నమయ్య చూశాను అన్నాను. నరసింహానాయుడు సినిమా చూసావా అన్నారు. లేదు. శంకరాభరణ సినిమా చూశాను అన్నాను.